ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కి చేరింది. అప్లికేషన్ స్వీకరణ సమయంలో సైతం సీరియల్ నెంబర్, యూనిక్ ఐడిని రాసి ఎక్సెల్ షీట్లో పొందుపరిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాళ్ళ తదనంతరం వస్తాయో రాదో తెలియదు, కానీ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం మాకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే నాకు భర్త లేడు, చనిపోయినాడు. మా అత్తయ్యకి 50,000 జీతం వస్తుంది. ఆమె హెల్త్ కార్డులో నన్ను పెట్టుకుంది. ఆమె దానివల్ల మాకు ఇప్పుడు పెన్షన్ రాక 1 ఇయర్ అవుతుంది. నాకు కనీసం ఇప్పుడన్నా పెట్టుకుందామంటే పెట్టుకున్నాను. మళ్ళీ అదే విషయం మీద నాకు ఇప్పుడు ఆగిపోతుందన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. తన ఐడి నెంబర్ చెప్పమంటే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఆ విధంగా వాళ్ళకి సెపరేట్ వైట్ పేపర్ లోపల అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అట్లా అప్లై చేసుకున్నారా మీరు? అది ఇప్పటి వరకు అయితే నాకు తెలియలేదు సార్. కానీ దీని ద్వారా కనీసం మన సీఎం వారికైనా తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చిన ఫ్రీ అనే ఈ యొక్క పథకాలు పూర్తి స్థానంలో అందజేయాలి. మాలాంటి స్త్రీలకు కనీసం మేము ఒక దగ్గరకు పోయినా వాళ్ళు కూడా మిస్బిహేవ్ చేసే సంస్థ ఇప్పుడున్న రోజులలో. అందుకని ఈ ద్వారానన్నా కనీసం తనకు చేరుతుందేమన్న ఉద్దేశంతో కనీసం పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి ఏంటి అనే పూర్తి సమాచారం తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్గా న్యాయం జరగాలన్న ఒక కోరిక, అంతే. చూసాం మనం ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా వారికి సంబంధించి సమస్యలు చెప్తున్న పరిస్థితి చూసాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రిసీట్ ఇస్తున్నారు. ఈ రిసీట్ ఈ రోజున ప్రజాపాలన అప్లికేషన్ ముగిసిన తర్వాత రేపటి నుంచి ఇక్కడ మీ సేవకు సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాలు ఉన్నటువంటి ప్రైవేటు కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్, వారందరితో కూడా నిన్ననే ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ట్రైనింగ్ సెషన్ నిర్వహించడం జరిగింది. వారందరికీ రేపటి నుంచి ఆన్లైన్ కూడా చేయబోతున్నారు. సో మొత్తంగా ఈ నెల 17 వరకు ఆన్లైన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం అధికారులు రాబోతున్నారు. ఈ ఫామ్స్ కు సంబంధించినటువంటి ఎటువంటి తప్పులు దొరకకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లే పూర్తి స్థాయి లోపల బాధ్యత వహించాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటుగా పూర్తి స్థాయి శిక్షణ కూడా ఇచ్చారు. సో ఈ రోజున ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ గడువు ముగిసినప్పటికీ దీన్ని ఆన్లైన్ చేయడం, దాంతో పాటు ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత లబ్ధిదారులందరికీ కూడా ఈ పథకాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఈసారి అప్లై చేసుకునే వారు కావచ్చు, మళ్ళీ తర్వాత ఆ కుటుంబాల నుంచి వేరుపడి కొత్తగా వచ్చినటువంటి వారు వారితో మరో 4 నెలల తర్వాత కూడా మరోసారి ప్రజాపాలన అప్లికేషన్ తీసుకునే నేపథ్యంలో కూడా ప్రజలు ఎవరు ఆందోళన చెందదంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే సూచన జారీ చేసింది. మొత్తానికి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే 6 పథకాలు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినా వాటిని నెరవేర్చే దిశగా అయితే ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.